వీళ్ళందరూ వారసులే అండి. కరుణానిధి గారు సీఎం చేశారు తమిళనాడుకి. తర్వాత ఆయన కొడుకు ఎంకే స్టాలిన్ గారు, ఈయన బతుకున్నప్పుడే ఈయన మంత్రిగా చేశాడు, డిప్యూటీ సీఎంగా చేశాడు. తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను సినిమాల్లో యాక్ట్ చేసేవాడిని తీసుకొచ్చి ఈయన డిప్యూటీ సీఎం చేశాడు. తమిళనాడులో ఒక్కడు మాట్లాడలేదండి, ఒక్కడు వ్యతిరేకించలేదు. మరి అసలు ఇక్కడ డిప్యూటీ సీఎం లోకేష్ గారు అంటే, లేదా సీఎం లోకేష్ గారు అంటే మరి ఇంతమంది ఎందుకు కంగారు పడుతుందో నాకు అర్థం కావట్లేదండి. నేను ఎవరిని విమర్శించలేదు, నేను ఆ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఆ పార్టీ నాయకుడు మంచి కోరుకునే హక్కు నాకు ఉంది కదండి. దానికి ఇంత దారుణంగా నా మీద అటాక్ చేస్తున్నారు ఏమండి? ఈయన తీసేద్దామండి. తర్వాత ఈయన చూడండి, శిబు సోరెన్, హేమంత్ సోరెన్, వీళ్ళు ఛత్తీస్గఢ్ అనుకుంటా అండి. ఈయన సీఎంగా ఉన్నాడు. ఈయన సీఎంగా ఉన్న తర్వాత సీఎంగా ఉన్న టైంలోనే ఆయన తప్పుకుని ఇవాళ కొడుకుని సీఎంగా చేసుకున్నాడు హేమంత్ సోరెన్. అంటే వారసత్వం. ఆ పార్టీ మనుగడలోకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా యంగ్స్టర్స్ రావాలి కదండి, సొంత కొడుకునే. ఏమంటే ములాయం సింగ్ యాదవ్ గారు, ఈయన ఉత్తరప్రదేశ్ అండి. ఈయన ముఖ్యమంత్రిగా ఉంటూ కొడుకు కోసం ఆయన రాజీనామా చేసి తప్పుకుని కొడుకుని అఖిలేష్ యాదవ్ గారిని సీఎం చేశాడు, సొంత కొడుకునే. అక్కడ కూడా ఆయన డిప్యూటీ సీఎం చేసినట్టున్నాడు. ఇక వీళ్ళది దేశం అంతా తెలిసిన విషయమే. ఏమంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, ఆవిడ కుమారుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఆ తర్వాత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కొంచెం పక్కకు జరిగారు, పార్టీ వెనకబడిపోయింది. జస్ట్ మిస్ అండి ఈయన కూడానే. మొన్న కేటీఆర్ మొన్న లాస్ట్ టైమే ఈయన అయిపోలేట సీఎం, రేపు అయిపోతున్నాడు, ఎల్లుండి అయిపోతున్నాడు అన్నాడు కేటీఆర్. ఈయనేమో కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతున్నాడు, ఈయన సీఎం అయిపోతున్నాడు అన్న. జస్ట్ మిస్. లేకపోతే మొన్న ఆయన సీఎం కేటీఆర్. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. వీళ్ళు ఎక్కడ ఎప్పుడు వీళ్ళు చేసినప్పుడు ఏ గొడవ లేదండి. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, అది కూడా పార్టీ కోసం ఎంతో పనిచేసిన వ్యక్తి, పార్టీ కోసం ఎన్నో ఎదురుదాడులు, అవమానాలు, 4000 కిలోమీటర్ల పాదయాత్ర, ఇదంతా చేసిన వ్యక్తిని కోరుకోవడం తప్పట. నేను ఒక అభిమానిగా కోరుకున్నాను. ఆ కోరుకోవడం కూడా అసలు చాలా పెద్ద తప్పది, చాలా భయంకరమైన నేరం చేశారు రాయిష్ను అంటున్నారు. నాకు తెలియదండి అది అంత నేరం అని. ఇక్కడ కొంతమంది అంటున్నారండి కూటమికి వ్యతిరేకంగా మాడుతున్నారు రాయేష్ నువ్వని. కూటమి అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నది ఏం మాట్లాడుకుని ఉంటారంటే అంటే ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి చెప్తున్నాను నేను. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అంటే జనసేనకి 21 సీట్లు, బీజేపీకి 10 సీట్లు ఇచ్చినప్పుడు ఒకవేళ గెలిస్తే జనసేన పార్టీకి 4 మంత్రులు, బీజేపీకి 1 మంత్రి పదవి. ఏమంటే జనసేన పార్టీకి మొన్న ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, పిఎస్సి సభ్యుడు కూడా ఇచ్చారు. ఈ పదవులు అప్పుడే మాట్లాడుకుని ఉంటుంటారు. మిగతా అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నుంచే ఉంటారు, మిగిలిన మంత్రులన్నీ తెలుగుదేశం పార్టీయే, ఈ మిగతా అన్నీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఒకవేళ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఎవరో తక్కువ వస్తే ఆయన ఊరుకోడు, ఆయన అడుగుతాడు. ఏంటంటే నాకు ఆ రోజు 8 మంది మంత్రులు ఇస్తానన్నారు, ఈవేళ 4 ఇచ్చారంటే అడుగుతాడు ఆయన. లేదు నాకు ఎమ్మెల్సీలు ఇంకా ఎక్కువ 10-15 ఇస్తానన్నారు, అందాక 1 ఇచ్చారంటే అడుగుతాడు. ఆయన ఇంకా అడగట్లేదంటే కారణం ఏంటి? వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో ఇప్పటిదాకా దాని ప్రకారం నడుస్తుందని అర్థం అండి. వాళ్ళు ఇస్తారన్నవి ఇచ్చారు. అయితే ఇక 4 మంత్రులు ఇవ్వటం వరకే తెలుగుదేశం పార్టీ బాధ్యత. ఈ 4 మంత్రి పదవులు ఈయన ఎవరికి ఇస్తారో తెలుగుదేశం పార్టీ చెప్పకూడదు. అది పొత్తు ధర్మం కాదు. పొత్తు ధర్మం ఎక్కడి వరకు? మాట్లాడుకున్న పదవులు ఇచ్చే వరకు. ఇప్పుడు లోకల్ బాడీలో కూడా 25% ఎంతో పవన్ కళ్యాణ్ గారు అడిగారు, ఆయన ఇస్తారన్నారని ఈయనే చెప్పారు మీటింగ్లో.
సో ఆ స్థానాలు కేటాయించే వరకే తెలుగుదేశం పార్టీ ఇది ఉంటుంది పొత్తుధర్మం. ఆ స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలో తెలుగుదేశం పార్టీ చెప్పకూడదు. ఇప్పుడు 4 మంత్రులు కేటాయించారండి తెలుగుదేశం పార్టీ నుంచి. అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పలానా నాదెండ్ల మనోహర్ గారికి మంత్రి ఇస్తున్నారు, ఆయనకి ఇవ్వకండి, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు గతంలో కాబట్టి ఆయనకి ఇవ్వకుండా మీరు పలానా వ్యక్తికి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పకూడదండి. ఎందుకంటే ఇదంతా కూడా ఈయన పవర్సే. పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడి సాధించుకున్న బలం, ఆయన ఒక అధినేతగా ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇచ్చుకుంటాడు. అలాగే ఒక మంత్రి పదవి బీజేపీ కేటాయించినప్పుడు బీజేపీలో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పకూడదు, చెప్పలేదు కూడా. నిజానికి దాదాపు 17 మంది ఎంపీలతో బీజేపీకి కేంద్రంలో సపోర్ట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. 17 మంది ఎంపీలు అంటే దాదాపు ఇప్పుడు అది ఆల్మోస్ట్ లైఫ్ లైన్ లాంటిదే. తెలుగుదేశం పార్టీ మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత ఆధారపడింది కదా అని ఏమంటే మీరు అమిత్ షా గారికి హోంమంత్రి ఇవ్వకండి, మరొక నాయకుడికి ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పకూడదు. అది పొత్తు ధర్మం కాదు. పొత్తు ధర్మం ఏంటంటే ఆ 17 మంది ఎంపీలతో ఇవ్వటమే సపోర్టు. ముందుగా పొత్తు పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదండి. పొత్తు అంటే ఎక్కడి వరకు అంటే మాట్లాడుకున్న పదవులు, మాట్లాడుకున్న కేటాయింపుల వరకు మాత్రం ఉండాలి తప్ప ఆ ఇన్నర్గా వాళ్ళ పార్టీ విధానం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకున్నారు. ఆయన చేర్చుకోవడానికి కుదరదని తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరో ఇద్దరు గొడవ చెప్తే అందరూ తిట్టారు. వాళ్ళ పార్టీ, నేను కూడా వీడియో చేశాను. ఆయన పార్టీ బలోపేతం చేసుకున్నాకి ఎవరినైనా చేర్చుకున్నాక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. గంజి చిరంజీవి గారిని చేర్చుకుంటారు, ఉదయభాను గారిని చేర్చుకుంటారు, లేకపోతే ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరినైనా చేర్చుకుంటాడు. ఆయన అడిగే హక్కు మనకు లేదని నేనే వీడియో పెట్టాను. అలాగే ఈయన మరొక మంత్రి పదవి, 4వ మంత్రి పదవి నాగబాబు గారికి ఇస్తున్నారు అనేసి ఒక టాక్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు కొద్దిమంది విమర్శలు మొదలుపెట్టారు. ఎక్కడ ఉండియే విమర్శలు. అప్పుడు కూడా చెప్పాను, నాగబాబు గారికి ఇచ్చే హక్కు ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయనకి కేటాయించిన మంత్రులు అవి. నాగబాబు గారు కానీ ఇచ్చుకుంటారు, చిరంజీవి గారు కానీ ఇచ్చుకుంటారు, లేకపోతే ఇంకొకరు కానీ ఇచ్చుకుంటారు. నీకనిస్తారు, నాకనిస్తారు, ఆయనకి నచ్చితే. ఫలానా వ్యక్తులకి ఇవ్వాలని మనం రూల్ పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది జనసేన పార్టీ అంతర్గత వ్యవహారం. అలాగే తెలుగుదేశం పార్టీకి మా ముఖ్యమంత్రి పదవి, అలాగే మంత్రులు, ఇవి తెలుగుదేశం పార్టీ ఓటాకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఎవరినన్నా తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ సీఎం చేసే అధికారం ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన గతంలో 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. ఒకటి కేఏ కృష్ణమూర్తి గారు, 2 నిమ్మకాయల చంద్రరాజప్ప గారికి, ఇద్దరికి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏకంగా 10 మందికి ఇచ్చాడు ఆయన డిప్యూటీ సీఎంలు. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులకి మరొక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అధికారం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ డిప్యూటీ సీఎం పదవి పొందే అర్హత నారా లోకేష్ గారికి కూడా ఉంది. ఒకవేళ ఇవ్వటం అంటూ జరిగితే అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం. దీనిలోకి మరొకరు జోక్యం చేసుకుని మీరు అక్కడ అలా చేయకూడదు, ఇక్కడ ఇలా చేయాలని చెప్పకూడదు. ఇన్ కేసు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అనుకుని అవును ఈ సందర్భంలో ఇక నేను వారసుని ప్రకటించేస్తున్నాను, లోకేష్ గారిని సీఎం చేసేద్దాం అనుకున్నాను, చేసేసిన సీఎం పదవి అనేది తెలుగుదేశం వాటాలో కాబట్టి దాని గురించి మనం ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదండి. అది న్యాయంగా పొత్తు ధర్మం కాదు. అయితే మరికొందరు సోదరులు, కొంతమంది వాళ్ళ అమాయకత్వంతోనే అన్నారని నాకు అర్థమైంది. వాళ్ళు తిట్టినాకి నేనేం బాధపడే పరిస్థితి లేదండి. ఎందుకంటే నేను తప్పు చేస్తే ఎవరైనా తిడితే నేను బాధపడాలి. అరే నేను తప్పే చేయనప్పుడు ఎవరైనా అనుకుంటే నాకేంటి, సరే కానివ్వండి, నాకు ఇదేం కొత్త కాదు. ఇదే ఇప్పుడు జగన్ గారిని ఐపాక్ టీంలో తట్టుకుని నిలబడ్డాను నేను. 30 కేసులు, 2 హత్యా ప్రయత్నాలు, రౌడీ షీట్, పీడీ యాక్ట్, అలాంటి వాటిని తట్టుకున్నవాడిని ఇప్పుడు ఏదో చిన్న ట్రోలింగ్కి, అది మీ అందరికీ తెలిసిన విషయమే.